ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆది కాండము 22 అధ్యాయం 1 నుండి 18 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించును. ఏటి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముని పరిశోధించడం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండం 12 అధ్యాయంలో దేవుడు స్వయంగా అబ్రాహాముని పిలుచుకోవడం అనేది, ఏర్పరచుకోవడం అనేది కనబడుతూ ఉంది. అక్కడే దేవుడు అబ్రాహాంతో వాగ్దానం చేసినట్లుగా కనబడుతూ ఉంది. ఆది కాండంలోని 12 అధ్యాయంలో అబ్రాహాముని పిలిచిన దేవుడిగా, వాగ్దానం చేసిన దేవుడిగా అక్కడ కనబడుతూ ఉంది. అలాగే 13 అధ్యాయం నుండి 20 అధ్యాయం వరకు నిజంగా అబ్రాహాము దేవుడు పిలిచిన పిలుపును, దేవుడు చేసిన వాగ్దానాన్ని విడిచి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనతో, స్వబుద్ధిని ఆధారం చేసుకొని సారా మాట విని నిజంగా ఫెయిల్ అయ్యాడు. తన బలమును నమ్ముకొని, తన సొంత జ్ఞానాన్ని నమ్ముకొని ఎంతో బలహీనుడైపోయాడు. ఎంతో అపజయాన్ని, ఎంతో నిరాశని ఎదుర్కొని భయం, ఆందోళనలోని పడ్డాడు అనేది 13 అధ్యాయం నుండి 20 అధ్యాయం వరకు మనం గమనించవచ్చు. నిజంగా అబ్రాహాము తన సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతోనే స్వబుద్ధిని ఆధారం చేసుకొని విఫలమయ్యాడు అనేది మనకి అర్థమవుతూ ఉంది. తన సొంత నిర్ణయాలతో ఎంతో విఫలమయ్యాడో, తన ప్రయాసం అంతా వ్యర్థమయ్యింది అనేది మనకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు కాబట్టే దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయింది. ఇక్కడ మనం గమనించాలి. సారా చెప్పినట్లుగా అబ్రాహాము చేశాడు. అయ్యో, సారా చెప్పింది కదా, మరి దేవుడిని అడగదామని అడగలేదు. సారా ఆగర్తో వెళ్ళిపోయాడు. అది దేవుని చిత్తమా కాదా అనేది ఒక్క నిమిషం కూడా ఆలోచించేయలే. అందుకే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని విఫలమయ్యాడు, అపజయం పొందాడు. 21వ అధ్యాయానికి వచ్చినప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు తన నిర్ణయ కాలంలోనే సారా గర్భవతి అవడం, కుమారుని ఇస్సాకుని అనుగ్రహించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అది ఆ సంగతులు జరిగిన తర్వాత 12వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు జరిగిన సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించును. నిజంగా అబ్రాహాముకి ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. 12వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు నిజంగా దేవుడు ఎంతగానో అబ్రాహాము చేసిన పనులను, క్రియలను చూస్తూ దేవుడు మౌనంగా ఉన్నాడు. నిజంగా హాగర్తో వచ్చిన బాధలు, ఇబ్బందులు, సారా చేసిన ఇబ్బందులు అవన్నీ చూసి ఇంకా దేవుని చెంతకు చేరాడట. ప్రభువా, ఏమిటి పరీక్ష, ఏమిటి ఇదంతా అని అడిగినప్పుడు దేవుడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. 21వ అధ్యాయంలో దేవుడు నిజంగా సారా గర్భవతి అవ్వడం, ఇస్సాకుని ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ ఇస్సాకుని చూసి అబ్రాహాము, సారా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వాగ్దానం చేసిన దేవుడు, అబ్రాహామును పిలిచిన దేవుడు ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించును. 22వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఏమవుతుందట, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో అబ్రాహాముని పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రాహాముకి ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. ఏమనంటే దేవుడు అనుకుంటా ఉన్నాడు, అబ్రాహాము దీవెన కోసం నన్ను నమ్మాడా, నన్ను దేవుణ్ణిగా నమ్మాడా అని దేవునికి ఒక ఆలోచన. దేవుడా దీవెన,
ఏది ఎక్కువ, ఏది విలువైంది అని అబ్రహాం ఎంచుకున్నాడో అనేది ఇక్కడ ఒక పరీక్ష, ఒక పరిశోధన అనేది జరుగుతుంది. అబ్రహాము తన యొక్క ప్రయాసము, అబ్రహాము తన ప్రయాణము, తన గురి గమ్యం, తన పరుగు దీవెన కోసమా దేవుని కోసమా అనేది క్లారిటీగా దేవుడు తెలుసుకోవాలని, పరిశోధించాలని అనుకుంటే ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. నిజంగా 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు అబ్రహాము 25 సంవత్సరాలు పట్టింది. దేవుడు దీవెన పొందుకోవడానికి అబ్రహాంకే 25 సంవత్సరాలు. అయితే అబ్రహాంకి 25 సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక్కను కుమారుడిని చూసి ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాడట. అలాంటి సమయంలో దేవాది దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఏమని? ఆ ఒక్కగాను ఒక కుమారుడిని, ఆ ఒక్కగాను ఒక దీవెన నాకు బలిగా అర్పించాలి అని పరీక్ష పెడతా ఉన్నాడు. ప్రభువా, 25 సంవత్సరాల తర్వాత ఇవ్వగా మంచి దీవెన, మంచి ఆశీర్వాదం నాకు ఇచ్చావు, మళ్ళా ఆశీర్వాదాన్ని నీకు ఇమ్మంటా ఉన్నావు, ఇదేమైనా న్యాయమా అని అనొచ్చు. కానీ అబ్రహాము ఏమనలేదట. అబ్రహాము నిజంగా దీవెన కంటే, దేవుని యొక్క దీవెన కంటే దేవుడే నాకు ఎంతో మేలు, ఎంతో శ్రేష్టమని భావించాడు. ఈరోజు ఈ లోకంలో చాలామంది దేవుడు దీవెనల కోసము దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉన్నారు. దేవుడినిగా నమ్ముకోవడానికి, దేవుడు రక్షకుడిగా నమ్ముకోవడానికి, అంగీకరించడానికి ఎవరు రావట్లే. ఎవరైనా మొదటగా దేవుడిని నమ్ముకొని దీవెనల ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు నమ్ముకున్న వారిని ఉన్నతమైన స్థానంలో ఉండడం చూచి వాళ్ళు పొందుకున్న విశ్వాసులు, క్రైస్తవులు పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు చూసి చాలామంది ఆ దీవెనలు వెంబడించేవారుగా ఉన్నారు. అందుకే నిజమైన దేవుడిని నమ్మలేక మధ్యలోనే వదిలిపెట్టేవారుగా ఉన్నారు. దేవుడిని సన్నిధిని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. దేవుడిని సన్నిధిలో నుండి పారిపోయేవారుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని కోసం రాలే, దేవుడి దీవెనల కోసం వచ్చారు. దీవెనలు పొందకపోతే, దేవుడి దీవెనలు అందుకోకపోతే నిరాశపడి, అపజయం పడి నిజంగా వాళ్ళు కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అబ్రహాము ఎంత 25 సంవత్సరాలు ఓర్పు, సహనం కలిగి, ఎంతో విశ్వాసం కలిగి దేవుడు నా జీవితంలో, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడని, నన్ను ఇసుక రేణువులవలే, ఆకాశంలో నక్షత్రాలవలే నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఆ వాగ్దానాన్ని నమ్మాడు. కాబట్టి నిజంగా ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు క్లారిటీ కోసము దేనికి విలువిస్తాడనో దేవుడు అబ్రహామును పరిశోధించాలని, దీవెన ముఖ్యమా, దేవుడు ముఖ్యమా, ఏమిటి అబ్రహాము యొక్క ఆలోచన అని నిజంగా ఒక పరీక్ష పెట్టడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా దేవుడు అనుకుంటా ఉన్నాడు, అబ్రహాము నన్నుగా నమ్మాడా, లేకపోతే తనకు పిల్లలు పుట్టలేదు కాబట్టి పిల్లల కోసము, దీవెన లేదు కాబట్టి దీవెన కోసం, ఆశీర్వాదం లేదు కాబట్టి ఆశీర్వాదం కోసము నన్ను నమ్ముకొని ఉన్నాడా అనేది ఒక పరీక్ష పెట్టడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా మన ఇంటర్నల్ టెస్ట్ అనేది పెట్టుకోవడం చాలా మంచిది. మన ఆత్మీయ కోణంలో మనలో మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. అందుకే దేవుడు క్లారిటీగా క్లియర్ చేసుకుంటూ ఉన్నాడు. నీకు ఒకడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించాలి. ఇది చాలా బాధాకరమైన మాట. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, వెంటనే తీసుకోవాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు దీవించాడు, ఆ దీవెన్ని మళ్ళీ వెనక్కే ఇచ్చిమంటూ ఉన్నాడు. నిజంగా ఇది మనం గమనించాలి. చాలాసార్లు మనల్ని దీవిస్తాడు. నిజంగా ఆ దీవెన కోసం మనం ప్రార్థన చేసామా? ఆ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేసామా? లేకపోతే దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన అధికారం గల దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యము అని మనం దీవెనలో కోసమా, దేవుడి కోసమా?
మన విశ్వాసం దీవెనల మీద ఉందా, దేవుని మీద ఉందా అనేది చాలా ప్రాముఖ్యము. నిజంగా అబ్రాముని ఆ విధంగా అడగగానే ఒక మాట కూడా అడగకుండా, ఒక మాట కూడా విజ్ఞాపన చేయకుండా వెంటనే బయలుదేరారట. నిజంగా ఇలాంటి పరీక్ష మనలో పడితే నిజంగా ఓడిపోతాం, నిజంగా అపజయం పొందుకుంటాం. నిరాశతో, భయంతో, చింతతో, కన్నీటితో బతిమలాడుతాం దేవుడిని. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని తీసివేస్తావా? ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నాకు దూరపరుస్తావా? నువ్వు ఇచ్చిన దీవెనను నన్ను ప్రభువా నా యొద్ద నుండి తీసివేస్తావా అని ఎన్నోసార్లు మనం మొర్ర పెడతాం, నశించిపోతాం. లేకపోతే దేవుడిని దూరం చేస్తాం, దేవుడిని నిర్లక్ష్యం చేసేవారుగా మనం ఉంటాం. కానీ అబ్రాము ఏ మాట మాట్లాడకున్నా ఏం చేస్తూ ఉన్నాడట, దహన బలి అర్పించడానికి తన కుమారుడినే మొరియా కొండ మీద తీసుకొని వెళ్తూ ఉన్నాడు. 22వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే, అలాగో వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాము అక్కడ బలి పీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడిని ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాము అబ్రాము అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒకడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. నిజంగా అబ్రాము తన కుమారుని మీద కత్తి చాచినప్పుడు అర్థమైపోయింది దేవునికి, ఈయన నేనిచ్చే దీవెన కంటే నేనంటేనే అతనికి భయము, నేనంటేనే విలువ. దేవుడంటే అబ్రాముకి విలువ, పిలిచిన దేవుడు విలువ, నమ్మదగిన దేవుడు విలువ, వాగ్దానం చేసిన దేవుడంటే అబ్రాముకి ఎంతో భయము. దేవుడిని దేవుడిగా అబ్రాం చూస్తూ ఉన్నాడు. అందుకే అబ్రాం నీ ఒకగానొక కుమారుడిని ఇస్సాకుని ఏం చేయవద్దు. నువ్వు నీకు ఇచ్చిన దీవెన కంటే, ఆశీర్వాదం కంటే ఇచ్చిన దేవుడినే నువ్వు విలువగా ఎంచుకున్నావు, ఇచ్చిన దేవుడినే నువ్వు గొప్పగా చూస్తూ ఉన్నావు, దేవునికి నువ్వు భయపడతా ఉన్నావు. మనం ఈ లోకంలో దీవెనల కోసం పరిగెడతా ఉన్నామా, దేవుని కోసం పరుగులు తీస్తూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమని మనం గమనించాలి. అబ్రాము బలిపీఠం మీద పెట్టాడంటే అప్పటికే నిజంగా ఏమనుకొని ఉండొచ్చు? అబ్రాము అనుకుంటూ ఉన్నాడు, దేవుడు దీవెన ఆశీర్వాదాల కంటే నాకు ఇవేం గొప్ప కాదు, దేవుడిచ్చిన దీవెన నాకు అంత శ్రేష్టము కాదు, అంత గొప్ప ఏం కాదు, నా దేవుడే నాకు ముఖ్యము, దేవుడిని చిత్తం చేయడం అనేది నాకు చాలా విలువ, దేవుడు చిత్తం చేయడం అనేది నాకు ఎంతో ముఖ్యము. నేను నాశనం అయిపోయిన పర్లే, నేను నా జీవితం పేదరికం అయిపోయిన పర్లే, నా జీవితం అందరూ అసహించుకున్న పర్వాలే, కానీ నేను దేవుని చిత్తం చేయడం అనేది ఎంతో విలువ, ఎంతో శ్రేష్టమని భావించాడు. నా గమ్యం, నా గురి, నా పరుగు, నా ప్రయాసం, నా ప్రయాణం అంతా దేవుని చిత్తమే. దేవుని చిత్తం కాకుండా ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు అని అబ్రాము ఎంచుకున్నాడు. మనం యోబుని కూడా గమనించినట్లయితే దేవాది దేవుడు పరీక్ష పెట్టినప్పుడు తనకున్న సంతానాన్ని, తనకున్న అభివృద్ధిని, తనకున్న అంతటిని తీసివేసినప్పుడు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నాడే తప్ప తన నోటు మాట చేతైనా దేవుడి మీద నింద వేయలేదు, దేవుడిని దూషించలేదు, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తం కోసం ఈ లోకంలో తనకున్న అభివృద్ధిని, తనకున్న సమృద్ధిని విడిచిపెట్టడానికి యోబు ఎంతో ఇష్టపడ్డాడు. అదేవిధంగా అబ్రాము కూడా తనకున్న దీవెనని, తనకున్న ఆశీర్వాదాన్ని 25 సంవత్సరాల తర్వాత పొందానే ఎలా ఏమిటి అని అడగలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటా ఉన్నాడు అనే విశ్వాసము ఉంచాడు.
ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఆ దీవెనలు విడిచిపెట్టడానికి ఆ దీవెన నుండి తొలగిపోవడానికి ఆ దీవెనని పక్కన పెట్టడానికి ఇది దేవుని చిత్తం కాదు అని గ్రహించడానికి మనం ఎంత మాత్రము ఎలా ఆలోచిస్తా ఉన్నాం అనేది మనం గమనించాలి. ఈ లోకంలో చాలామందికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉద్యోగం, అమ్మో ఇది ఎంత గొప్పది, అమ్మో దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు, ఇది ఎంతో దీవెన, ఎంతో, అమ్మో ఇది ఎంత మాత్రమో దూరం అవ్వకూడదు, అమ్మో ఇది ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, అమ్మో దేవుని చిత్తము కంటే దేవుడి దీవెన ఎంతో గొప్ప, దేవుడి దీవెన కంటే దేవుని చిత్తము ఎంత తక్కువ అని అనుకునేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఈరోజు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు అబ్రాహాముతో 22వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహాం నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి దహన బలిగా ఇవ్వడానికి నువ్వు వెనక్కి తిరగలేదయ్యా. నో టర్నింగ్ బ్యాక్, ఫాలో జీసస్ క్రైస్ట్. నిజంగా వెనక తిరగలే. అయ్యో ఈ దీవెన, ఈ ఆశీర్వాదం ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోద్దో, ఇన్ని సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత నా జీవితానికి ఒక అర్థము, ఒక విలువ వచ్చింది. ఇలాంటి కుమారుడిని నేను ఎలా బలిగా అర్పించాలి, ఎలా దూరపరచుకోవాలి, ఎలా నాశనం చేయాలి, ఎలా దహన బలిగా అర్పించాలి అని తనలో తను ఆలోచన చేయలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన దీవెన కంటే దేవుడే నాకు ముఖ్యమని, దేవుడే నాకు గొప్ప ఆశీర్వాదమని, దేవుడే నాకు గొప్ప మేలని, దేవుడే నాకు శ్రేష్టమని, దేవుడే నాకు విలువని ఎంచుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడిని కంటే ఈ లోకంలో దేనిని విలువగా శ్రేష్టంగా ఎంచుకోకూడదని, దేవుని చిత్తము కంటే ఏది ప్రథమ స్థానంగా ఉంచుకోకూడదని ఈ అబ్రాహాము స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. యోబు జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు, కానీ అంతకు మించిందే దేవుడు. ఆయన కంటే విలువైనది, ఆయన కంటే శ్రేష్టమైనది, ఆయన చిత్తం కంటే విలువైనది, ఆయన చిత్తం కంటే శ్రేష్టమైనది ఈ లోకంలో ఏది లేదు. అది మనం గమనించాలి. అనుక్షణము అనుదినము దేవుణ్ణి చిత్తం చేయడానికి మనం ఎంతైనా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని చిత్తం చేయడానికి మనం ఎంతో సంతోషించాలి. దేవుని చిత్తం చేయడానికి మనం ఏదైనా విడిచిపెట్టాలి. దేవుని చిత్తం చేయడానికి మనం ఏదైనా దూరపరుచుకోవాలి. దేవుని చిత్తం ప్రకారంగా మనం ఈ లోకంలో ఏదైనా విడిచిపెట్టడానికి మనం ఒక్కసారి కూడా ఆలోచన చేయకూడదు. అది ఉద్యోగాన్నైనా, అది భార్యనైనా, అది పిల్లలైనా, ఇంకేదైనా సరే దేవుని చిత్తానికి, దేవునికి వ్యతిరేకంగా అడ్డుగా ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి నువ్వెంతో ఆసక్తి కలిగి, ఎంతో ఆలోచన కలిగి, ఎంతో అనుకూలంగా ఉండాలనేది ఈ ఆదికాండం 22వ అధ్యాయం అనేది తెలియజేస్తూ ఉంది. అబ్రాహాము ఎంచుకోలే, అయ్యో 25 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క దీవెన పొందుకున్నాను, ఈ దీవెనని దేవుడు బలిగా అర్పించమంటా ఉన్నాడు, దూరపరచుకోమంటా ఉన్నాడు, విడిచిపెట్టమంటా ఉన్నాడు, అయ్యో అనలే. దేవుడి కంటే ఏది నాకు విలువైనది ఈ లోకంలో ఏది లేదు. దేవుని కంటే ఈ లోకంలో ఏది గొప్పది లేదు. అందుకే నాకు ఈ దీవెన, ఈ ఆశీర్వాదం దేవునికి ఇవ్వటం నాకు విలువే, దేవునికి ఇవ్వటం నాకు శ్రేష్టమే, గొప్పదే అని తలంచాడు. ఈరోజు అబ్రాహాములాగా, యోబులాగా మనం దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతా ఉన్నామా? దేవుని చిత్తం చేయడానికి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నామా? అయితే మనం గమనించాలి, దేవుణ్ణి దేవుడుగా మనం అంగీకరించాలి. ఆయన మన రక్షకుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పిలిచిన దేవుడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనకి సర్వాధికారం ఉంది, సర్వశక్తి ఉన్నదని మనం గ్రహించినట్లయితే ఈ లోకంలో దేవుడిచ్చిన దీవెనల మీద మనం ఆధారపడం, దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీద మనం ఆ ఆశీర్వాదాల మీద, దీవెనల మీద మనం కేంద్రం అవము, వాటి మీద మనము జీవించము. మనం దేవుని కేంద్రం చేసుకొని, దేవుని ఆధారం చేసుకొని మనం జీవించడానికి ఎంతో ఇష్టపడతాం. అందుకనే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చిత్తం ప్రభువా అబ్రాహాము ప్రతిసారి ఏమంటా ఉన్నాడో, చిత్తం ప్రభువా. అలాగనగలమా? అబ్రాహాము నీ కుమారుని బలిగా ఇవ్వు, చిత్తం ప్రభువా, నీ ఇష్టం ప్రభువా. ఒకగానో కుమారునే, చిత్తం ప్రభువా, నీ ఇష్టం,
నీ చిత్తం ప్రభువా, నువ్వేదంటే అదే ప్రభువా, నీ మాట కంటే నీ చిత్తం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఈరోజు మన హృదయపూర్వకంగా అలా పలకగలమా? అబ్రాహాము విశ్వాసులకి తండ్రి ఎలాగయ్యాడు? ఉత్తిరయ్యాడా? నో. అబ్రాహాము విశ్వాసులకి తండ్రి ఎందుకు అయ్యాడంటే, ప్రభువా నీ చిత్తమే నా చిత్తమయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టము నీ చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే, నీ ఇష్టమే నా ఇష్టము, అది నా జీవితంలో జరగాలి ప్రభువా అనే ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అంతేగాని ప్రభువా ఇది నా ఇష్టం కాబట్టి, ఇది నా ఇష్టం కాబట్టి, ఇది నా చిత్తం కాబట్టి ఇది కూడా నీ ఇష్టం అవ్వాలి, ఇది నా కోరిక నీ ఇష్టం అవ్వాలి, నా ఇష్టము నీ ఇష్టం అవ్వాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ఎప్పటికైనా ప్రమాదమే. అబ్రాహాము అలాగనట్లే, ప్రభువా నీ చిత్తమే నా చిత్తము, నీ కోరికే నా కోరిక, నీకు అనుకూలతే నా అనుకూలత. అబ్బా, ఈరోజు అబ్రాహాము లాగా ప్రభువా నీ చిత్తమే నా చిత్తము, నీ కోరికే నా కోరిక అనే వారుగా ఉన్నామా? ప్రభువా నీవిచ్చే దీవెనల కంటే నీవే నాకు ముఖ్యము, అయ్యా నీవిచ్చే ఆశీర్వాదాల కంటే నీవే నాకు ముఖ్యము, నీవే నా ప్రాముఖ్యమని ఎంచుకునే వారుగా ఉన్నామా? దేవునికి ప్రథమ స్థానంగా ఇచ్చేవారంగా ఉన్నావా? ప్రతి విషయంలోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి దాని విషయంలోనూ దేవుని చిత్తము ఆలోచించేవారుగా ఉన్నామా? ఇది దేవునికి ఇష్టమా కాదా తలిచేవారుగా ఉన్నామా? మనం గమనించాలి అలాంటివన్నీ. ఏది దేవునికి ఇష్టమో అది మనకిష్టం అవ్వాలా? దేవుడు ఈరోజు నిన్ను పేదవాడిగా అవ్వమంటా ఉన్నాడా? అయిపో, దేవుడికి ఇష్టమైతే నువ్వు అయిపో. ఈరోజు నువ్వు ధనవంతుడిగా అవ్వాలని దేవుడు అనుకుంటా ఉన్నాడా? అయితే నువ్వు ధనవంతుడిగా అవ్వు. దేవుడు ఈ లోకంలో ఉన్న నీ ఆస్తుల్ని పాస్తుల్ని అన్నీ విడిచిపెట్టమంటా ఉన్నాడా? విడిచిపెట్టేసే, సంతోషంగా విడిచిపెట్టు. ఏది దేవుడి చిత్తమైతే అది సంతోషంగా పరిపూర్ణంగా చేయడానికి నువ్వు ఇష్టపడాలి. అబ్రాహాము ఎందుకు ఆకాశ నక్షత్రాల వల్లే, ఇసుక రేణువుల వల్లే ఎందుకు అంతగా దీవించబడ్డాడు అంటే, ప్రతి విషయంలోనూ ప్రభువా నీ చిత్తమే నా చిత్తము, నీ కోరికే నా కోరిక అని దేవునికి విధేయత చూపించాడు. తన ప్రయాణము, తన ప్రయాసము, తన గురి గమ్యం, తన పరుగు దీవెన కోసం కాదు, దేవుని కోసము అని తను ఎంచుకున్నాడు. తన ప్రథమ స్థానము దేవుని చిత్తం చేయడమే తన ప్రాముఖ్యమని అనుకున్నాడు. కాబట్టి నిజంగా దేవుడు గొప్పగా అబ్రాహాముని హెచ్చించాడు. ఈరోజు ఏది దేవుని చిత్తమో అది కనుక్కోవడమే కాదు, దేవుని చిత్తం కోసము మనం ఏదైనా చేయడానికి మనం ముందుండాలా. దేవుని చిత్తం చేయడమే మన గురి, దేవుని చిత్తం చేయడమే మన గమ్యం, దేవుని చిత్తం చేయడమే మన ప్రయాసం, దేవుని చిత్తం చేయడమే మన ప్రయాణం అయి ఉండాలి. ఎప్పుడైతే దేవుడిని చిత్తాన్ని, దేవుడిని మనం కేంద్రం చేసుకుంటామో, దేవుడిని ఆధారం చేసుకుంటామో, అప్పుడు నిజంగా సంపూర్ణంగా మన జీవితాల్లో మనం పేదవాళ్ళగా అయిపోయినా, మనకడ ఏమున్నా ఏమి లేకపోయినా చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు.